ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రవిచంద్ర ఏమినేని. చిన్నతనంలో నుంచినే కేవలం 9వ తరగతి వరకునే చదువుకున్న ఒక మహిళ తన 27వ ఏటన తనకు తెలియకుండా తనం ఎలాంటి సాధన చేయకపోయినా తనలో ఒక శక్తి ఏదో ఆవహించి తనతో అనేకమైన రాతలు రాపించడం, అనేకమైన ఆధ్యాత్మిక విషయాలని చెప్పించడం, అనేక పాటలు పాడించడం అన్నది సహజసిద్ధంగా జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే అంశాల్లో వారి కుటుంబంలో కూడా కొంత ఆందోళన కలిగించింది. అందులో భాగంగా మానసిక వైద్య నిపుణులు కూడా చూపించడం జరిగింది. కానీ వైద్యులంతా పరీక్షలు చేసిన తర్వాత కూడా ఆమె మానసికంగా ఎలాంటి రుగ్మతలు లేవు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, స్థిత ప్రజ్ఞతో ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వాక్ సిద్ధి కలిగిన గుత్తి పట్టణానికి చెందిన దేవి గారు మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని వివరాలు మేడం గారిని అడిగి ఆ వివరాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు సుమన్ టీవీ మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మేడం దేవి గారు చెప్పండి సార్. మీ పేరు దేవి లాగానే మీకు కూడా దేవి వెనుకనే నడిపిస్తున్నారా, నడుస్తున్నారా? అసలు ఎందుకు ఇలాంటి మీ ఆలోచనలో మార్పు కానీ ఎలా జరుగుతుంది అసలు? ఇది ఒక 20 ఏళ్ళు చెప్పినారు కదా సార్ మీరు, 20 ఏళ్ళ పైన అయింది. అప్పుడు నాకు ఏదో పిలుస్తుంది అంటే సౌండ్ వినపడుతుంది, నాకు మాత్రమే వినపడుతుంది, మిగతా వాళ్ళకి వినపడుతుంది. మా ఇంట్లో వాళ్ళు చెప్పినా నేను నాకు ఏదో పిలుస్తుందని మా ఊర్లో వాళ్ళకి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, కానీ నమ్మలే. నాకు ధనం పిలుస్తుంది, ఏదో ఆడ పిలుస్తుంది, వీళ్ళు ధనములే ధాన్యంలే అనుకున్నారు. కానీ అమ్మవారే అట్లా పిలుస్తానింది. ధనము చూపిస్తుంది, ధాన్యము చూపిస్తుంది. ఆమె ఏమైనా మాయ చేయగలదు. తన సాధనలోకి తీసుకోవాలి కదా. మనిషి ఆశాజీవుడు కదా, ఆశ పెడితేనే కదా. ధనం అంటే మనం పూజిస్తాం, దేవత అంటే పట్టించుకో. అట్లయినా ఆ రకంగా వచ్చింది. కానీ ధనము కాదు, దేవతే వచ్చింది. తర్వాత ఎట్లా తెలిసింది? ఇట్లనే 20 ఏళ్ళు నాకు నిద్రలో వచ్చేది, అవి చెప్పేది ఇవి చెప్పేది, చెప్తానే ఉండ నాకు ఏదో పిలుస్తుంది అని ఎవ్వరూ చెప్పలేకపోయినారు. ఎక్కడెక్కడో తిరిగిన మళ్ళా ఇట్లే నడుస్తా అంటే రోజుకు ఇన్ని కాయలు వస్తాయి, ఈ రోజు వాడు ఆడి విన్నాడు, ఇంత సరుకు వచ్చిందని కూడా చెప్పేది. మాకు మండి ఉంది, పండ్ల వ్యాపారం చేస్తాడు మా ఆయన. చెప్తాంటే నమ్మేదిలే. తర్వాత నాకు ఇల్లు చూపించింది, స్థలం చూపిస్తుంది, మనం కొందాము అంటే మా సారే పెద్ద సారే ఆయన అద్దె ఇంట్లో ఉన్నారు, మనం ఇల్లు కడతామా ఇప్పుడు అన్నాడు. ఏమో నాకు చూపించిందండి. నేను తర్వాత రాంగా ఆ ఇల్లు కట్టడం, స్థలం కొనడం. ఇల్లు కట్టిన తర్వాత ఒక 4 నెలలకు 4 మంత్స్కు ఎక్కువైపోయి డోర్లు ఎదరగొట్టేది, కిటికీలు ఎదరగొట్టేది, వచ్చి పిలిచేది, మా దేవి వాకిలి కాడుండే నన్ను టెంకాయ కొట్టి ఇంట్లోకి తీసుకొని పిలిచేది. మాకు గృహప్రవేశం చేసిన పూజారులు రొంత బాగా తెలిసిన వాళ్ళే. పోయి అడిగిన, ఏం స్వామి నాకు ఇట్లా చెప్తాంది ఏందో అంటే, ఇట్లా అమ్మవారి కళలో స్వప్నంలో నాకు కనబడిస్తుంది, నేను ఆ గుడికి పోయినా పులహారం ఇచ్చొస్తే ఆ పులహారం వచ్చి నా మెల్ల ఉంటుంది, కుంకం ఇచ్చొస్తే ఆ కుంకం అంతా నేను తినేస్తుంటాను. ఇద్దరిలో కుంకం అంటే కనకదుర్గమ్మ, ఎరుపు తినడం అంటే జ్ఞానాన్ని తినడం అంట. తెర అడ్డ పెట్టుకొని మాట్లాడుతుంది మా అమ్మవారు నీతో, ఆ తెర దించుతుంది అంతే. ఆయన మాకొద్దు అమ్మవారు, రాకుండా ఉంటే ఏం చేయలేమా అని అడిగినాడు. కడుపులో ఉండింది కక్కితేనే కదయ్యా, నువ్వు కక్కకుండా ఎట్లా దాచి పెట్టుకుంటావు అని చెప్పినారు పూజారులు. సరేలే ఎట్లయితే అట్లా కానీ రాని, ఏం చేద్దామన్నావు. మళ్ళా ఇంటికి వచ్చి అఖండ దీపం పెట్టని నిద్రపోనిచ్చేదిలే. మామూలుగా అయితే పండుకుంటే 12 అయితే లేయాల్సిందే, 12కి లేపేస్తుంది, ఏదో ఒకటి చూపిస్తుంది, లేపేస్తుంది, భయపెట్టేస్తుంది, విపరీతంగా భయపెడతారు వాళ్ళు. భయపెడతారు, బాధ పెడతారు, పరీక్షలు పెడతారు, అన్నీ తట్టుకొని నిలబడాలి. అఖండ దీపం పెట్టాక ఇంకా జాడ్చి అయిపోయింది. ఓ రోజు నాకు తల మీద ఏదో దిగినట్లు అయింది. ఆ శక్తి అనేది ప్రవహించినప్పుడు పాడిపోయినాక బతకదు, చనిపోతుంది అన్నారు. ఆ శక్తి దిగినప్పుడు నేను తట్టుకోలేకపోయినా, కకావికలం అయిపోయింది. ఓ 3 నెలలు 4 నెలలు 2 వారాలు అంతలకలు తిప్పినారు ఎందుకు ఇట్లుందని. ఏం కాలే, మళ్ళా ఎగిరెగిరి పడేది. తట్టుకోలేక, ఆ శక్తి తట్టుకోలేక ప్రకంపనలు వచ్చేటి, బాడీలో కరెంట్ షాక్ కొట్టినట్లు. హాస్పిటల్ దొరికిపోయినాడు. ఇంటికి తొడకపో, నాకేం అవసరం లేదు, ఇట్లా దర్శనం అయింది, ఆ శక్తి అనేది పైనుంచి నాకు ప్రవేశించినట్లు తెలుస్తుంది, వారం 10 రోజులకుంటే తగ్గుతుంది, నన్ను తిప్పొద్దని చెప్పిన. మళ్ళీ ఇంటికి వచ్చినాక 10 రోజులకు తగ్గిపోయింది, అవసరం లేదని. అంతకదే మామూలైంది. తర్వాత ఎక్కడెక్కడో పూజలు పెట్టించినాడో, ఎవరెవరో దొడకొచ్చినాడో, ఏమేమో చెప్పినారు. మళ్ళీ కొంతమంది అయితే కనుక్కున్నారు, మీరు నమ్మల్ల మనస్ఫూర్తిగా, ఇట్లా ఉంటే ఇబ్బంది పడతారు, అమ్మవారి అంతగా చెప్తుంది కదా, అమ్మ మొహంలోనే ఉంది కదా, అంత కళ పుట్టుకలోనే ఉంది అన్నారు. మా అమ్మకు పిల్లలు లేకపోతే నేను ఒక్కదాన్నే, ఆమె 7 వారాలు 9 వారాలు అట్లా 7 కిలోమీటర్లు నడిచి వచ్చి అమ్మవారికి తిరిగి మా అమ్మ నాయన పూజ చేసింటే పుట్టినాను అనేది నేను ఒకటే. పేరు కూడా గంగాదేవి పెట్టింటే దేవి అంటారు, అంతా దేవి అంటారు.
అట్లా వచ్చింది నాకు. వచ్చిన తర్వాత భలే ఇబ్బంది పెట్టింది సార్. అసలు మామూలు ఇబ్బందులు కాదు. ఏది ఎత్తకపోయి పడేసేది, రక్తం కక్కుతానని ఎడి చేసేది, ఏడు దుంకు ఆడు దుంకునేది. వాళ్ళు అట్లా చేస్తారంట. ఎందుకు ఇట్లా చేస్తారంటే తట్టుకుంటుందో, వద్దంటుందో, కొలుస్తుందో, మమ్మల్ని వద్దంటుందని. మేము వద్దని అన్నాం ఫస్ట్. కొందరు ఏమన్నారు, మేము తీసేస్తాము, మేము రాకుండా చేస్తామన్నారు. ఎవరు ఏం చేసినా కలే. ఒక విషయం మనం ఇక్కడ చాలా మంది ఏం చెప్తారంటే, ఒక మానవ మాత్రునికి దేవుళ్ళు పూనకం రావడం గాని, దేవుళ్ళు ఆవహించడం గాని జరగదు అని అని ఒక వాదన కూడా ఉంది మనకి సమాజంలో. నెంబర్ 2, కొంతమంది ఏమంటారు, ఖచ్చితంగా అలాంటి ఇది ఉంది అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు, ఇటు దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఇప్పుడు ఇంతమంది దగ్గరికి మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళొచ్చారు అన్నారు, అన్న దగ్గరికి వెళ్ళొచ్చారు. మీరేమి ఎవరికి ఏమి శాస్త్రాలు చెప్పట్లేదు, ఏ విషయాలు చెప్పట్లేదు. ఆధ్యాత్మికంగా మీ ఇంట్లోనే మాత్రమే మీరుంటారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంటుంది రోజు? ఇక చెప్పలేము కానీ అడుగుతారు చాలా మంది, పెళ్ళిళ్ళ గురించి, పిల్లల గురించి, వాళ్ళ ఇంటర్వ్యూల గురించి అడుగుతారు, వస్తుంటారు అప్పుడప్పుడు. మేమేం పెద్దగా సీరియస్గా తీసుకోం. వాకు వచ్చింది చెప్పమ్మా అన్నారు. చాలా వాళ్ళు చెప్పకుండా ఉండద్దు, నీకు వచ్చింది కదా, ఏమో అడుగుతానో అడిగితే చెప్పి పంపించాను. పర్సనల్గా పిలిచాం, వచ్చిన వాళ్ళకి ఏదైనా అడిగితే చెప్పి పంపిస్తా అంతే. బహిర్గతం అయితే చేసుకోలే. ఇంటిగా మాకు తెలిసిన వాళ్ళు మాత్రం వస్తారు అప్పుడప్పుడు. మేడం, ఇప్పుడు మీరు చెప్తా ఉంటారు, మీకు తెలియకుండానే కొన్ని మీతో పాటల సరిగమల్లో పెట్టించడం కానీ ఎలా ఉంటది మేడం? అసలు అమ్మవారితో నేను కొట్లాడేది, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు ఏమి ఉద్ధరించినావు మాకు. మామూలుగా అయితే అప్పుడు పూర్వకాలంలో అమ్మవారి గుడి కట్టినది మా కులస్తులేనంట. ఆ గుడి కడితే మమ్మల్ని ఏం ఉద్ధరించినావు, నువ్వు వచ్చి ఏం ఉద్ధరించినావు, మా జాతిని ఏం బాగుపడిచినావు, నువ్వు మళ్ళీ వచ్చినావు నన్ను బాగుపెట్టేకే. నేను అనపా ఎవ్వరు రావాలి, నువ్వు 40 ఏళ్ళకి రావాల్సిన 60 ఏళ్ళకి రావాల్సిన వైరాగ్యం 40 ఏళ్ళకి తెచ్చి పెడదామని ఉండవా, నువ్వు నాకేం సంసారం లేదా, పిల్లలు లేరా, నువ్వు రాదు నాకు అవసరం లే నువ్వు అని కొట్లాడినా నేను అమ్మవారితో. మళ్ళీ శివయ్యని పట్టుకొని నువ్వు బైరాగా నువ్వు ఎట్లా శ్మశానంలో ఉంటావు, నాకు చెప్పొచ్చేసి సన్నాసి చేసేస్తామని ఉండవు నన్ను, అందుకే వచ్చినావు కదా, నాకు ఇంత బిర్యానా, నేను రానుకో, నాకు వద్దు, నీ ఆధ్యాత్మికతే వద్దు అని గొడవ పడేది అమ్మవారితో. అయ్యవారితో నువ్వు అమ్మవారు ఏది నాకు గుర్తి అయితే చూస్తా అంటే కరెక్ట్గా అది స్వప్నమే అనుకోగాని, స్వప్నం కానీ స్వప్నం, అది నిజమే, మీకు స్వప్నమే కానీ మాకు నిజాలు అవుతాయి. ఇట్లా కడెం ఎత్తుకొచ్చి రుజువు పెట్టింది చేతిలో, పట్టు నేను అమ్మవారిని అని. దేవత కడే ఉంటుంది సార్, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఫేక్ అనుకుంటారు, కానీ నిజం, సత్యంలో సత్యం, అక్షర సత్యం. వాళ్ళు కడవ ఎత్తుకొచ్చి పెట్టింది, నేను అమ్మవారిని అయ్యవారిని నిలదీసుకొని నేను అయితే నాకు చేతిలో చెయ్యి, నా కుటుంబాన్ని కాపాడుతానని, ఈపల మాపల ఉంటానని నాకు చేతిలో చెయ్యి, పరమానం చెయ్యి. నువ్వు చేయమంటావు కదా, నిజాయితీగా బతకల్లా, 1 రూపాయి ఆశించకూడదు అని నువ్వు చెప్తావు కదా. నువ్వు ఏమన్నారు, కొంతమంది అమ్మవారు వస్తే కాకావికలం అవుతారు, సంసారాలు కొలాప్స్ అవుతాయి, తట్టుకోలేరు అన్నారు. ఆ మాటకు అయితే చేతిలో చెయ్యేసి నువ్వు నా ఇంట్లో నిలబడతానని, ఈవల మాపల మమ్మల్ని కాపాడుతానని, నువ్వు చెయ్యి, నిన్ను కొలుపుతానన్నే. చెయ్యి మాత్రమే వచ్చింది మంచం కాడికి, వేసింది. ఇది అక్షరం సత్యము. నిద్ర లేచిన 12కు అమ్మవారు ఇట్లా చెప్పింది నాకు అని చెప్పిన, ఇట్లా ప్రతిదీ చెప్తాను నేను, నాకు ఇట్లా జరుగుతుందని. నైట్ 12 అయితే సర్లేపేస్తారు. కళ పోయి మళ్ళీ నాకు ఇక్కడ ఏందో వినపడుతుంది, ఇక్కడ వినపడుతుంది, ఇక్కడ కాదు, ఇక్కడ మాటలు వినపడుతున్నాయి, నాకు ఇబ్బంది అవుతుంది, నేను పట్టుకోలేకుండా. ఆ వాక్ అనేది మళ్ళీ ఓ రోజు పొద్దుగాలు వచ్చుంటే అవంతకవే వచ్చేసాయి. అవి వచ్చేసినాయి, నోట్లో నుంచి బీజాక్షరాలు, మంత్రాలు అన్నీ వచ్చేసాయి. ఆ వాకులు అవంతకవే తన్నుకుంటూ వచ్చింది. రోజు రాత్రి 12 గంటలకు అనేది మీకు తప్పనిసరిగా మెలకు వస్తుందా? కంపల్సరీ. ఆ మెలకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? అసలు ఏం చేస్తారంటే ఆలోచన చేస్తా, తను ఏం చెప్పింది అనేది ఒకసారి స్ఫురణ చేసుకుంటా. ఏదైనా చెప్పింది అది జరుగుతాయి, జరగవని చెప్పొద్దు. అది 2 రోజులు పట్టొచ్చు, రోజు పట్టొచ్చు. నాకు కొన్ని స్పష్టంగా కొన్ని గుర్తుంటాయి. అంటే ఎలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చినాయి అంటే, మీకు స్ఫురణకు వచ్చినప్పుడు, అది స్వప్నంలో కనిపించినప్పుడు, అవి తర్వాత జరిగినాయని మీరు చెప్తున్నారు. అంటే 1-2 సంఘటనలు ఉదాహరణకు, అంటే ఎలాంటి మీకు అనిపించింది, జరిగినవి ఏమైనా ఉన్నాయా అసలు? అట్లా ఉన్నాయి, దండి ఉన్నాయి. ఎలాంటి విషయాలు? ఇప్పుడు మళ్ళీ యుద్ధం వస్తుందని రాసింది దాంట్లో, అది జరిగింది. చాలా జరుగుతాయి. ఎవరైనా చనిపోతారంటే అది నాకు 2-3 రోజుల నుంచి ముందే చెప్తుంటది, స్ఫురణ వస్తుంటది. వాళ్ళ పేరు చెప్పకపోయినా సుస్పష్టంగా నర్మగర్భంగా చెప్పేస్తుంది. నీకు ఫోన్ వస్తాను చూడు ఊరికల నుంచి అని. చేదు వార్త అయితే చెప్తుంది, ఎవరో చనిపోయినారు చూడు అని. మా అక్క అల్లుడు కదా, చనిపోయిన రోజు చెప్పిన, ఇట్లా ఊరికల నుంచి ఫోన్ వస్తాను చూడని. అట్లా జరిగిపోతాయి, ఎవరైనా చనిపోయి జరిగిపోతుంది. ఎవరైనా పెళ్లి పోయేది, ఆ పెళ్లి ఆగిపోతుందా, జరుగుతుందా, గొడవలు జరుగుతాయి, అట్లాంటివి కూడా చెప్పేస్తుంది.
ఇంకా కాయలు ఇవన్నీ జరిగేటివన్నీ చెప్పేదే, ఇది అదే లేదు. ఉమ్, ఆయనకే చెప్తా, ఇంక నేను ఎవరికి చెప్పను. ఉమ్. అంటే మీ దగ్గరికి ఎవరైనా అడిగే వాళ్ళు ఎవరైనా వస్తా ఉంటారా? వస్తారు కానీ ఎలాంటివి అడుగుతుంటారు? పెన్నిళ్ళు, ఉమ్, వ్యాపారాలు, ఉమ్, డబ్బు గురించి, ఉమ్, ఇంటి గురించి ఉమ్, అడుగుతారు. అడుగుతారు. ఉమ్. ఉహు, కొందరు భూమిలో ధనం గురించి, ఆహా. కొందరు వజ్రాల గురించి, ఓహో, అలాంటి వాళ్ళు కూడా వస్తారు. అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు. వస్తారు. దైవం గురించి తక్కువ, ఆ, వాళ్ళ కర్మ బలాలు ఇవే కూడా. ఆ, నేను నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, ఆ, భగవద్ధ్యానంలో ఉందాము, ఆ, ఆ దైవాన్ని పట్టుకుందాము ఉమ్, అనేవాళ్ళు తక్కువ. ఉమ్, ఇవి సంసార విషయాలు ఎక్కువ. ఉమ్, పెళ్లి కాలేదంటే అయినాయి. ఉమ్, మా ఊరి పిల్లోనికి చెప్పింటే అయింది. ఉమ్, మా కాయల దోల అయితే నీ పెళ్లి అయిపోయింది అనుకున్నా అయిపోకో. ఉమ్, తర్వాత వచ్చినాడు, ఏదో పరిహారం చెప్పింది, పలాంటి ఆయనకి అవుతుంది నీ పెళ్లి అయింది అయింది. ఉమ్, అట్లా పిల్లలు కానోళ్ళు, నీ కొడుకు కొంచెం కొడుకు పుడతాడు కూతురు పుడతాడు అని అడుగుతారు. అవి చెప్పేదే. ఉమ్, ఖచ్చితంగా నీకు పని జరగల్లా అని నువ్వేదైనా కోరుకుంటే ఉమ్, యాపాకు దేప అంటది. ఉమ్, ఆ యాపాకు పెరిగి నాకు తెలియదు, ఉమ్, అట్లా పెరిగి చేతిలో పెడతది. ఉమ్, ఆ ఎన్ని ఆకులు ఉంటే అన్ని రోజులు నీ పని అయిపోతుంది. ఉమ్. అట్లా చెప్పు. ఓకే. అంతే. ఇప్పుడు మీరు ఎలాంటి పూజలు చేస్తుంటారు దేవికి సంబంధించి? నేను పూజలు అప్పుడు బాగా కలిసి పెట్టి బాగా చేస్తాంటే మా ఇంట్లో కొట్టాట. ఉమ్, నువ్వు పూజలు చేస్తాను, నీకు అమ్మవారు వచ్చింది, మనకి ఇబ్బందులు పెడతాను, ఉమ్, మనము ఇన్ని కలిసి పెట్టము, నువ్వు ఇంత పెద్దగా చేసినావు, నువ్వు చేయొద్దని మా అత్త ఒకటే గొడవే. ఉమ్, ఒక్కటే గొడవే మా అత్త. ఉమ్, చేయనిచ్చేదిలే. వాళ్ళు ఫోన్ చేసేది, వీళ్ళు ఫోన్ చేసేది, మీరు పూజలు చేస్తున్నారు, వాడు ఇబ్బంది పడుతున్నాడు, నీకెందుకు అమ్మవారు అట్లా ఇట్లని. ఉమ్, కలిసి తీపిచ్చేసినారు ఉమ్, ఇంట్లో. ఉమ్, 6 నెలలు 7 నెలలు కలిసి పెట్టి తీపిచ్చేసినారు. ఉమ్, దుర్గా అమ్మవారి పటం పెట్టింటే పటం తీపిచ్చేసినారు ఉమ్, ఇంట్లో. వద్దు అని. ఉమ్, ఉమ్, మీరు పటంలో దేవుడు ఉండాడనేది తిక్క వాళ్ళ మామూలు. ఉమ్, నీలోని దేవుడు ఉండాడనేదే నిజం. ఉమ్, నీలో నేను లేనా? పటాన్ని తీపిచ్చేస్తే నేను అడిగిపోతా. ఉమ్, నేనేమన్నా టీవీ రిమోట్ అనుకుంటువే? ఉమ్, నువ్వు వస్తానే అన్నయ్యకి పొమ్మంటే పోయేకే, ఉమ్, నువ్వు పిలిస్తే నేను రాలే, నేను మెచ్చి వచ్చిన ఉమ్, అని చెప్పింది. ఉమ్, పోదు. ఇట్లా కొంగు పట్టుకొని అమ్మవారి పాటలు పాడుకుంటాండేది ఉమ్, ఎప్పుడు చూసినా. ఉమ్. అమ్మవారి ముందు మోకాల మీద మీరు నిలబెట్టుకొని. పాటలు పాడతారా మామూలుగా? మామూలుగా అంటే ఆ, చిన్నప్పుడు సినిమా పాటలు పాడుకుంటాంటే, ఆ, మా ఇప్పుడు బాగా ఆ. అన్ని పాడతాను కానీ. ఆహా, అమ్మవారి పాటలు పాడతారా? ఆ అమ్మవారి అదేదో అమ్మోరు తల్లి సినిమాలో ఆ, శ్రీ వెంకటేశుడికి చెల్లెలి నమ్మ, చిట్టి చెల్లెలి నమ్మ, ఇంద్రకీలాద్రిలో వెలసిన దుర్గవు నీవమ్మ, అట్లా అమ్మవారిని స్మరించుకుంటూ ఓకే. పాటలు పాడుకుంటా ఉంటా. పూజ చేసినప్పుడు వస్తాయి. ఉమ్. అంటే ఇప్పుడు రోజు పూజ మీరు చేస్తారా? డైలీ చేయనీరు, ఆ, చేస్తే ఎక్కువ అవుతుందని. ఆహా. అంటే ఎక్కువ అవుతుంది అంటే ఎలా? అంటే ఏం చేస్తుంటారు ఎక్కువ ఎక్కువ అవుతుంది అంటే ఇంకా రాస్తానే ఉండడము, ధ్యానం చేసుకుంటానే ఉండడము. మీరు ధ్యానం చేస్తారా రోజు? ధ్యానం అంటే ఇంక సైలెంట్ కూర్చోవడం, ఇట్లా ముద్ర పెట్టుకొని అంతే. 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 ముద్రలు నాకు తెలియకుండా వస్తాయి, ఆహా. నా ప్రమేయం ఉండదు. ఆ, అవంతకు అవి ఎన్ని రకాలు వస్తాయో నాకు తెలియదు, ఆ. మీరే చూసుకోవాలి ముద్ర పెడితే. ఓకే. అట్లా ముద్ర పెడిపోతుంది. ఆ, ఇట్లా కుర్చీలోనే కళ్ళు మూసుకొని ఉంటా, ఆహా. కారులో పోయినా అట్లే ఉంటా, ఉమ్, ఎక్కడికైనా ప్రయాణం పోయినా అట్లే ఉంటా. ఉమ్, ముద్ర ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది చేతికి, ఓకే. అట్లే ఉండిపోతా. ఆ, ఒక పూట చేయి, నువ్వు 2 పూటలు చేద్దాను కండిషన్ పెట్టినాడు. ఉహు, పొగలల్లా ఇబ్బంది అవుతుంది, ఉమ్, సాయంత్రం పూట చేయి, ఉమ్, ట్రైన్ నిద్రపోతావు కదా, ఉమ్, సరిపోతుంది అని చెప్పినారు. ఉమ్, అంత ఉత్కృష్టంగా ఉన్నింది, తగ్గింది. ఉమ్, నేను ఇట్లా కంట్రోల్ కాను కానీ ఇట్లా ఇది వేయించుకోమనింది. ఉమ్, బీజాక్షరాలు రాసి నేనే కొట్టించుకున్నా. ఉహు, అప్పటి నుంచి నార్మల్గా ఉంటా. ఉహు, నార్మల్గా ఉంటాది. ఈ రోజు ఆ రోజు అని నాకు అట్లా ఉండదు సార్, ఉమ్, ఎనీ టైం ఉంటుంది. ఉమ్, అంటే నువ్వు అమ్మవారిని పూజించేది వేరు, ఉమ్, నువ్వే అమ్మవారు అయిపోవడం వేరు. ఉమ్, దానికి తేడా చూడండి. ఉమ్, అంటే ఎప్పటికీ ఉంటుంది, నువ్వు నేను ఒకటే అంటది. అమ్మవారై ఆది గురువై ఆత్మవిద్యను నేర్పిస్తుంది. ఉమ్, జీవుడు దేవుడు ఎట్లయితాడు ఉమ్, అది చెప్తుంది. ఆ, కుండలిని సాధంటారు, ఉమ్, కుండలిని కూడా అమ్మవారే, ఉమ్, అన్ని అవే. ఉమ్, ఆ మంత్రాలు, ఆ అంత్రాలు, ఆ బీజాక్షరాలు, ఉమ్. ఆ సాధన అంతా అదే. ఇప్పుడు మీరు పుస్తకాల్లో ఏవేవో రాస్తుంటారు, బొమ్మలు వేస్తుంటారు, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఆ, అంటే మీకు తెలియకుండానే ఆ ప్రక్రియ ఎంత జరుగుతుందా? వాళ్ళు కనపడతారు, ఎవరు? దానికి సంబంధించిన వాళ్ళు వస్తుంటారు. ఆ, అనుభవం లేకొస్తేనే ఎవరైనా నమ్ముతారు. అది చూపించేకి ఎట్లయితుంది? చూపించాలంటే కష్టం. నువ్వు తెలివిగా మాట్లాడుతావు అంటే మాటను మేనేజ్ చేయగలవు, చేతిరాతను మేనేజ్ చేయలేవు. నీకు ఏదైనా ప్రూఫ్ ఉందంటే ప్రమాణ పత్రం అంటారు కదా, ఆ రాతలే ప్రూఫ్ అనుకో. అంటే మీరు ఏమేమి రాస్తుంటారు మేడం ఈ పుస్తకాలు? హిస్టరీస్, దైవాల గురించే. ఆ, నాకు శిలలు కనపడతాయి, శాసనాలు కనపడతాయి, ఆ శాసనాలలో కనపడతాయి. ఆ, ఛత్రపతి శివాజీ వాళ్ళ రాజ్యంలో గురించి, జిజియాబాయి, ఆ, మన విజయనగరం రాజులు, ఆ, ఆయన శ్రీకృష్ణదేవరాయలు, ఉమ్, హంపి, ఉమ్, ఆ శిల్పాలు. ఉమ్, నేను ఎక్కడైనా ఏదైనా చూసొచ్చినానంటే ఉమ్, అక్కడ ఏదో చెప్తారు, దాని దంట రాసి నిక్షిప్తం చేస్తుంది. ఉమ్, అంతా దైవం గురించే, ఆ. అవే నాకు వచ్చేది. అంటే ఇప్పుడు మీరు రాసే రాతలు తెలుగులోనే ఉంటాయా?
కొంచెం ఉంటాయి. ఆ, ఫలాందని పెట్టింటది ఆడ ఆ, కొంచెం సంస్కృతంలో పెడతాది. ఆ. ఫస్ట్ రాసినప్పుడు నీకు తెలుగే కదా, ఆ. కొంచెం ఉంటది. ఆ. తర్వాత ఇంకా చెయ్యి వెళ్ళిపోతుంది. ఉమ్, ఈ చెయ్యికి నాకు సంబంధం లేదు. ఇంకా ఆ. ఈ చెయ్యి నాది కదా. అందులో ఏమేమి భాషలు ఉంటాయి మామూలుగా? దేవనాగరి లిపి ఉంది, ఆ, అరబిక్ ఉంది, ఆ, ఇంగ్లీష్ ఉంది, ఆ, హిందీ ఉంది. ఆ, అన్ని ఉండయి, ఆ, రకరకాలు ఉంటాయి. ఆ, తిరివిచ్చి ఉంటాయి, ఆ. రివర్స్ లో ఉంటాయి. ఓకే. మామూలుగా ఉంటే అందరూ చదువుతారు కదా. ఉమ్, ఇప్పుడు కోడ్ భాష ఎప్పుడన్నా కానీ ఉమ్, గుర్తులు ఉంటాయి. ఆ. దాన్ని రివీల్ చేస్తేనే దాని ఏందో తెలిసేది. తెలిసేది. అది కోడ్ భాష. ఆ, అలాంటి కోడ భాషను ఇప్పుడు మీరు ఇన్నేళ్ళ నుంచి రాస్తున్నారు కదా, ఆ. ఎవరైనా దాన్ని ఎవరైనా రివ్యూ చేశారా ఎప్పుడైనా? అంటే ఇది ఏం అంటే రాశారు, ఏమి, ఎట్లా అంటే? దండ పెట్టుకున్నారు. ఆ, జగన్మాత రాస్తాను, ఆ, మేము డ్రెస్సులు వేసుకున్నాం తల్లి రంగులే, ఆ, నువ్వు మామూలు అమ్మవు కదా తల్లి, పూర్వజన్మ సుకృతం ఇది ఉమ్, అని ఆ బుక్ దాన్ని పెట్టుకొని విన్నాడు అయిపో శంకమోది ఇంటికి వచ్చి. ఓకే. నువ్వు మామూలు అమ్మ కాదమ్మా, ఆ. చూసేకి నువ్వు అట్లున్నావు అంతే. ఉమ్, మేము కాషాయం బట్టలు వేసుకొని దండలు వేసుకున్నాం అంతే. ఉమ్, జ్ఞానానికి నువ్వే గొప్ప, అమ్మవారే గొప్ప తల్లి, జగన్మాత రాస్తాంది, మేము చదవలేమన్నారు. మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఆ. ఇప్పుడు వైద్యులతో కూడా మీరు పోయి వచ్చారు, ఆ, కానీ మీ ఆరోగ్య అంటే ఎలాంటి మీకు మానసిక రుగ్మతలు లేవు, ఆరోగ్యపరంగా మీరు సంపూర్ణంగా ఉన్నారు, ఉమ్, స్థితి ప్రజ్ఞతతో ఉన్నారు. మీరు ఏం చెప్తున్నారో కూడా మీకు అంత తెలుసు, తెలుసు మీకు అన్ని విషయాలు తెలుసు. తెలుసు. మీరు ఆధ్యాత్మిక చింతనలో ఇప్పుడు ఉన్నప్పుడు, ఈ విధంగా మీరు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఈ ఆధ్యాత్మిక గురువులు కూడా చాలా మంది ఉంటారు, ఉమ్. అలాంటి గురువుల దగ్గరికి ఎక్కడైనా వెళ్ళారా ఎప్పుడన్నా? వెళ్ళినా. ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? వెళ్ళినా మా ఇంటికి కూడా వచ్చినారు. ఆ, వచ్చినారు. ఆ, అంత పెద్ద యోగం తెలిసిన అంటే అబాస్ చదివేంత లేదు కానీ వాళ్ళకి కొంచెం తెలుసు. ఆ, ఇది సంస్కృతం అమ్మా, ఆ, మేము చదవలేము, ఉమ్, ఇదంతా పెద్ద తెలిసిన వాళ్ళు అయితే చదవగలరు, మేము చదవలేమన్నారు. ఆహా. వాళ్ళు భక్తులే, గురువులే, తప్పులు పట్టకూడదు. అవును, ఒక్కొక్కరికి ఒక స్థాయి ఉంటది. ఉంటది. వచ్చిన వాళ్ళు వచ్చినారు, ఆ, తెలిసిన వాళ్ళందరినీ పట్టుకొచ్చినాడు, అందరికి చూపించినాం. ఆ, మేము చదివేంత కాదమ్మా, ఉమ్, కొంచెం చదువుతాం, కొంచెం చెప్తాం, ఉమ్, నువ్వేది చేసినా దైవ మార్గంలో ఉండవు, ఉమ్, నువ్వు మంచి చెప్తున్నావు ఉమ్. అని అన్నారు. పూర్తిగా చదివేటోళ్ళు రాలే. అదేలేండి, మీరు దీన్ని వ్యాపారంగా మార్చుకోకుండా మీకు మీరు మీ ఇంట్లో మాత్రమే ఉన్నారు, మీకేదో దేవత వస్తుందని ప్రచారం చేసుకోవడం కానీ, లేకపోతే దీని నుంచి మీరు ఏదో వ్యాపారం చేయాలనే ఆలోచన మీకు లేదు ఫస్ట్. అది లేదు. ఇట్లా మంచి చెప్పడం, మంచి చేయడం, ఈ జీవితంగా మా పిల్లలు పెళ్లిళ్ళు అయిపోతే పూర్తిగా ఆధ్యాత్మికం అయిపోయాయి. ఇప్పుడు కూడా మేము ఆధ్యాత్మికమే. నాకు పక్కింటి ముచ్చట్లు, ఎదురింటి ముచ్చట్లు కావటం, దేవుని గురించే చేసుకుంటా అంతే. వర్క్ ఇంట్లో వంట చేయితే వంట బాగున్న రోజు చేస్తా, లేకుంటే ఎట్లా ఇద్దరమే ఉంటాం. పిల్లలు వచ్చిన కంపల్సరీగా చేస్తా. ఓకే. అదేనండి, మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు, మీకు తెలియకుండా మీ నోట్ నుంచి ఏదో ఒక వాక్ సిద్ధి అనేది జరుగుతుంది. కొన్ని మనిషి గడప కొన్ని వాయిస్ వినపడుతుంది, వాయిస్ వినపడుతుంది, అంతర్వాణి వినపడి చెప్పేసి పోతారు వాళ్ళంది చూడని. మనిషి ఉండరాడ, అది మేలుకున్నా కన్ను మూసుకుని వినపడుతుంది. మామూలుగా ఇక్కడ నుంచి కూడా వస్తుంటాయి, ఆకాశవాణి లాగా. ఆకాశవాణి, అంతర్వాణి అన్ని అవే. ఆకాశవాణి అంటే మనిషి కనపడదు, అంతర్వాణి అంటే లోపల నుంచి వస్తుంది అంతే. అది చెప్పేస్తారు మనకు. నేను ఎక్కడన్నా ప్రయాణం పోవాలన్నా ఈ టైంకి నువ్వు వెళ్ళవారు, ఈ టైంకి ఇంటికి చేరు అని చెప్తారు. అదైతే ఉంది, ఎన్ని టైంకి పోవాలా, ఎన్ని టైంకి రావాలా, ఇది ఫలాంది జరగబోతుంది అని. ఆడికి పోయినా నిమ్మపండు చేతిలో పెట్టేది. నాకు ఆడికి పోయినా నిమ్మకాయ ఉంటుంది, కొంగులో నిమ్మకాయ లేదు, నేను ఎక్కడ పోను. అదేలేండి, అంటే ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మీరు నమ్మరు అంటారు కదా సార్, అది వాళ్ళ ఇష్టం. నమ్మి చూడు, నమ్మి చెడిన వారు లేరు, నమ్మి చూడండి అంటారు కదా. నువ్వు నమ్మితే కదా తెలిసేది. నీకు నమ్మకం లేదు, నువ్వు ఏం చేస్తావు? భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు కూడా వస్తారు, అది వాళ్ళ అనుభవం. మనం ఏం చెప్తాం? వాళ్ళు గురువులే కావచ్చు. నేను చూసిన ఒక అయ్యప్ప చెప్పింది, అమ్మవారు ఖచ్చితంగా వస్తారు. ఎట్లా వస్తారు? ఈడ భయం పదురు ఉంటుంది, చేతులు కూడా నొప్పిస్తాయి, మనిషి షవరింగ్ అవుతారు, కారణద్దు. ఫస్ట్ వచ్చినోడు ఇంకా ఉగ్రంగా ఉంటారు, రాను 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 తగ్గుతుంది, శాంతి అవుతుంది. శాంతి మంత్రం చెప్పుకుంటారు. నేను నీకు సమర్పించుకుంటాను తల్లి, నా తల తీసి నీ ముందర పెట్టినా, నువ్వేమన్నా చెయ్యి అని చెప్పుకుంటే ఆమె తగ్గుతుంది. నాకు కొన్ని నేను డైరెక్ట్గా చెప్పలేను కానీ కనపడినాయి, నుదుటి రాతలో కనపడినాయి. అవి పోయి నేను ఒక గురువుని అడిగిన, ఇట్లా కనపడినాయి నాకేం అర్థం అని. ఆత్మయానం, ఆత్మదర్శనం, ఆత్మార్పణం, ఏం దీని అర్థం అని అడిగినా నేను. ఆయన 40 ఏళ్ళు తపస్సు చేసినాడంట, ఆయన గురువే. ఆయన ఎట్లా తెలిసింది నాకంటే, ఆయన దర్శనం చేసుకొని వచ్చినాక నాకు చక్రాలు కనపడినాయి. అంటే ఆయన శక్తిమంతుడే కదా, అంతేలేండి, శక్తిమంతుడే కాబట్టి నాకు నేను దర్శించుకున్నా. వాళ్ళని చూస్తే మేము రిసీవ్ చేసుకుంటాం, అది అనేది వచ్చేస్తుంది. వాళ్ళు ఏం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్ద క్షేత్రానికి పోయినాము, ఆడ నుంచి కూడా వస్తుంది శక్తి అనేది. వాళ్ళు సపరేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆడ ఊరికే దండం పెట్టుకుంటే చాలు, ఆ శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ఇలా ఉన్నారు కదా,
అంటే నాకు ఇట్లా పూర్తి అన్ని తెలియబట్టి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. అప్పుడు స్వప్నం ద్వారా స్వప్నం ద్వారా మీకు అన్ని విషయాలు తెలుస్తూ వస్తున్నాయి. ఒక 3-4 ఏళ్ళ నుంచి ఇలా గురువులను కలవడం, ఇలాంటి యోగ సిద్ధి ద్వారా ఉండే వాళ్ళని కలవడం వల్ల, వాళ్ళు చెప్పడం వల్ల మీకు ఈ విషయాలన్నీ ఇప్పుడు సంపూర్ణంగా తెలుస్తున్నాయి. ఆధ్యాత్మికంగా మీలో ఏం జరుగుతోంది మీ శరీరంలో ఆయన చెప్పినాడు. ఏమన్నాడంటే, నువ్వు గత జన్మలో ఎక్కువ సేవ చేసుకుంటావు అమ్మా, యోగిని ఉంటావు, అందుకే నువ్వు వద్దు పో అని అమ్మవారి నీ ఇంట్లో ఉంది, నువ్వు కొలచనని నీ ఎంట ఉంది కాబట్టి నువ్వు ఏమనద్దమ్మా, వద్దనుకోవద్దు, ఒంటరి అయిపోతావు, తల్లి లేని చోటు ఉందా అని ఆయన బాగా చెప్పినాడు. చెప్పడం అయితే కొన్ని నీకు అంత ఉంది అంటే ఏం మామూలు విషయమా, 40 ఏళ్ళు 30 ఏళ్ళు తప చేసిన మాకు రాలే తల్లి, నీకు వస్తున్నాయి, ఎందుకు వద్దనుకుంటావు అన్నాడు. అని నిస్వార్థ పరులు కొందరు చెప్పినారు. కొందరు స్వార్థం ఉంది చూసిన వాళ్ళు వేరేలా ఆశపడుతున్నారు. అంటే ఎలా ఆ ఎండింగ్ మనం చెప్పలేం, బయట చెప్పకూడదు. అంటే మీద వ్యాపారం చేయాలడా? అట్లా కాదు కానీ మేమేం వ్యాపారం చేయలేం. మా అసలు నాకు వాళ్ళ ఆలోచన అంటే మిమ్మల్ని ముందు పెట్టి మీరు చెప్పే అట్లా కాదు. గురువులు అంటే అట్లా కాదు, వాళ్ళు వేరేలా మాట్లాడతారు. వాళ్ళ దగ్గర ఉపదేశాలకు పోయిన వాళ్ళ కోసం, ఉపదేశాల కోసం మంచోళ్ళు ఉన్నారు, వీళ్ళు వేరేలా మాట్లాడినారు. ఒకతను అట్లా కూడా ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళ మనసు ఏం చెప్తుంది, వాళ్ళ భావన ఎట్లుంది అనేది, వాళ్ళు మాట్లాడే విధానమే తెలిసిపోతుంది. వాళ్ళు ఇట్లా భావన ఉన్నారు, వాళ్ళ హృదయం ఏందనేది తెలిసిపోతుంది. మంచోళ్ళని చూసినా నేను. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, మేము ఏం చేయాలి, అట్లా వాళ్ళు ఉంటారని వదిలేసినాం అంతే. నీకన్నా పెద్ద క్వశ్చన్ బ్యాంక్ మా ఇంట్లో ఉన్నాడు మా కొడుకు. ఆయప్ప అసలు చెప్పనీడు, నీకేమవసరం, నువ్వు ఇంట్లో కూర్చో, నీకేమవసరం మా అవన్నీ, నీకెందుకు అవన్నీ అంటాడు నా పెద్ద కొడుకు. ఇప్పుడు ఈ బోధనలు గానీ తత్వాలు గానీ మీకు ఏమి అంటే మీరు ఏం చదువుకోలే కదా, మరి ఎలా చెప్తారు? బుక్ చూసి చెప్తా. చదువుతా, తత్వాలు చదువుతా. ఎట్లా అంటే చిన్నప్పుడు చెప్తాను కదా పెళ్ళైన కొత్తలో, నారాయణ నమ్మినారా నిమిషం మాత్రం పైన నేను మరువలేదు, నారాయణ నమ్మినారా ఇగ యోగంబుల శరణలకు ఇష్టాష్ట పదములు ఇచ్చినావట, వేదమూలం పలుకుతున్నది కళ్ళ చేయకు కమలనాద, నీ మీదనే శానా నిలిసి ఉన్నది మనసు, నీకేలా దయరాదయ. అట్లా వస్తూ ఉంటాయి. బుక్ ఉంటే మొత్తం చెప్పేస్తా. నాకు 2 అంశాలు మీకు ప్రధానంగా, మీరు మీకున్న ఆధ్యాత్మికత ఆలోచనతో మీ విషయాలను తెలుసుకోవడానికి, మరింత అవగాహన కల్పించుకోవడానికి గురువుల దగ్గరికి వెళ్ళారు. అవును. వెళ్ళినప్పుడు దాంట్లో మంచి ఎవరో చెడు ఎవరో కూడా మీకు అలాంటి ఇవి కూడా తెలిసిపోయాయి. రెండోది, బాగా తెలిసిన వాళ్ళు మీకు చెప్పాల్సింది మీకు చెప్పారు. ఇప్పుడు ఈ గుడి కట్టడము తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, నేను వచ్చిన వాళ్ళు అడిగితే కాదన్నా అంతే. నాకు అంతరమైన మంత్రమైన నేనైనా ఆమె వస్తుంది అంతే, నాకేం సంబంధం ఉండదు కాబట్టి వచ్చే వాళ్ళని వద్దను, రాండి అని భంగపోను. నా మనసులో ఉన్న భగవంతుడి ధ్యానము, ఆ ధ్యానము ఇంకా బాగా గుడి కడితే సత్సంగాలు భజనలు అట్లా చేయాలని ఇష్టం. అదేలేండి, ఈ మంత్రశక్తి కన్నా నాకు దైవభక్తి ఇష్టం. ఆధ్యాత్మిక జీవితంలో బతకాల అంతే. ఇవన్నీ మనం ఆడని ప్రచారాలు పోవడం అట్లా ఇష్టం. 10 మందికి చెప్పడం, ప్రచారం చేయడం, గుళ్ళకు పోవడం, ప్రచారం చేయడం అక్కడే నాకు ఇష్టం. అదేలేండి, నాకు మంత్రాలు వచ్చు. నేను వేసిన చుట్టూ దాంట్లో నాగబంధము, గరుడ మంత్రము అన్ని ఉన్నాయి. బాగా తెలిసిన వాళ్ళు ఒక ఆత్మ చూసినాడు, ఇది ఇప్పుడు ఇట్లనే వేస్తుందా అని అడిగినాడు. ఏమో ఆ రోజు చెయ్యి ఎట్లా తిరిగింది వేసేసిన, చూసుకో, జలబంధము, వాయుబంధము, అగ్నిబంధము, నాగబంధనం అని నేను రాసిన. వాళ్ళు ప్రూఫ్ అడిగితే నేను చూపిస్తా. అదేలేండి, నాదేమో అదే దాని మీద అంత సంపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్ళు అడిగితే మీరు చెప్పగలరు. సాధారణంగా వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నాగబంధం అంటే ఏమో, జలబంధం అంటే ఏమో, ఈ బంధాల గురించి కూడా కొంత తెలిసి ఉండాలి. ఇప్పుడు ముద్రలు వస్తాయి, అవి నేను చూపిస్తా. ఆ ముద్ర ఏందని నువ్వు కనుక్కోవాలి కదా, నాకు అవగాహన ఉండాలి కదా. నేను రాత చూపిస్తా, అదేందని కనుక్కునే తెలివి నాకు ఉండాలి. కామెంట్ చేస్తే అట్లా కాదు, నిజంగా చూడాలి కదా. ఆమె ఏం చెప్పింది, ఆమె ఎంత మటుకు చెప్పింది, ఆమె ఎంత ఏం రాసింది నువ్వు చూడు. నువ్వు ఒకవేళ నువ్వు బుక్కులు చదివినావా, నీకు నాలెడ్జ్ ఎక్కువ ఉందా, నీ వాక్ లో నువ్వు చెప్పగలవు. రాతనైతే చెప్పలేవుగా, అంతే కదా. ప్రూఫ్ ఏంటంటే చేతిరాతి. అవును, అది మీరు స్వయంగా రాస్తున్నారు, అంటే కొందరు ఏమన్నారంటే అమ్మవారు ఎప్పుడు ఎట్లుంటది అన్నాడు. లేదంట నేను అడిగిన, లేదమ్మా అమ్మవారు ఉపాసన చేసిన వాళ్ళకు ఎప్పటికీ ఉంటది అన్నాడు. ఈ టైం ఆ టైం ఉండదు, వాళ్ళ దేవత, వాళ్ళు భార్య బిడ్డలని కాదు, అమ్మవారి కోసమే అయిపోతారు. శివుడు అంటే శివుడి కోసమే,
అమ్మవారు అంటే అమ్మవారి కోసం. అదే ఉపవాసం చేస్తారు వాళ్ళు, ఆ. ఆ మంత్రశక్తి కోసమే పని చేస్తారు. ఇప్పుడు మంత్రపిండం అవుతుంది దేహం కాబట్టి. అది. మా భర్త కూడా స్నేహితుడనే చెప్పేసింది, దేవినే కానీ నీ దేవి కాదు, మా దేవి. నీ భార్య కానీ దేవినే కానీ నీ దేవి కాదు సుమా అని చెప్పింది. నేను పూర్తిగా ఆమెలోనే ఉండా. ఇప్పుడు ఈ పుస్తకాలు ఎన్ని ఏళ్ళ నుంచి రాస్తున్నారు మీరు? 3 ఏళ్ళు అయింది, 2.5 సంవత్సరం అయింది రాసిబట్టి. ఒక 3 ఏళ్ళ నుంచి రాస్తున్నారు. అంటే అది తెలియకుండా మళ్ళీ మొదలైంది. అంటే ఈ శక్తి అనేది అది ఎట్లా మొదలైందని నేను చెప్తా. మా అబ్బాయి ఏమన్నాడంటే దేవత అయితే సంస్కృతం రాయాలన్నాడు. పలక తెప్పించింది, సరస్వతి పూజ చేసింది, పూజ చేసి మొదలు పెట్టింది. ఇంకా పూజ చేసి మొదలు పెడతానే నాకు ఇదేందో సంస్కృతమో ఏమో నాకు అర్థం కాలేదు. ముగ్గు పోయిపో బయట పనామ నీళ్ళు చల్లిపింది, పనామకు ముగ్గు రాదు, ముగ్గు పోయి పడినారు. ముగ్గు పిండి ఎత్తుకొని పోతే ముగ్గు రాదు, అక్షరాలు వస్తున్నాయి. ముగ్గు వేసేసి రాదు, రోడ్డంతా అక్షరాలు గీసేసిన ఇంటి ముందర. మా ఇంట్లో పైన ఒక అప్ప బాడెక్కున్నాడు టీచరు. ఏంది మనం అరవిక్ అంకులు సంస్కృతం రాసినవని ఆయప్ప టీచరు. ఆయప్ప కనుక్కున్నాడు, ఏమో ముగ్గు పోయమన్నారు, నాకు ముగ్గు రాలి ఇవే వస్తాను అని. మళ్ళీ ముగ్గు వేసేది చాలు ఇచ్చేసి ఎట్లా ఒకటి ముగ్గు వేసే వాళ్ళని పెట్టుకున్నాము. అట్లా నాకు తెలియకుండా అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఆ పలక కూడా నేను అట్లే భద్రంగా పెట్టుకున్నా. నేను ఫస్ట్ నా సరస్వతి పూజ చేసి మొదలు పెట్టినాం కదా ఆ తల్లిని, వాగ్దేవి నేను వరం ఇచ్చినాను అంటది కదా అమ్మ. శారద నేను, వాగ్దేవి నేను, యాదేవి సర్వభూతేశ్ అన్నిట్లో నేనే ఉండాలని చెప్తుంది. నాకు నా కొడుకుని చూసినా దేవుడే కనపడతాడు, నా భర్తను చూసినా దేవుడే కనపడతాడు. ఎదుటోళ్ళు సినిమాలు టీవీలు చూస్తుంటే సినిమాల వాళ్ళు కనపడతారు, చూడకూడదు అనుకున్నా. సినిమాల వాళ్ళు వచ్చినా దేవుడే, శత్రువు వచ్చినా దేవుడే, ప్రధానమంత్రి వచ్చినా దేవుడే, క్యాబినెట్ మినిస్టర్ వస్తే ఇంద్రాది దేవతలంట. వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ మా పేరు చెప్పినారు అనుకుంటారు. వాళ్ళలాగా వస్తారు కొందరు, వాళ్ళు ఫలానా దేవతకు సంబంధించిన వాళ్ళు అట్లా వస్తారంట. అదంతా ఒక వ్యవస్థ. సంఖ్యాశాస్త్రంలో కూడా సంఖ్యలు కనపడతాయి, అంకెలు కనపడతాయి. అందులో కూడా భగవంతుడు ఉన్నాడు. ఫలానా దేవతకు ఫలానా అంకెలు అవన్నీ ఉన్నాయి. చాలా లోతుంది డెప్త్. అది చూడాలంటే కనుక్కోవాలా, ఊరికే మాట్లాడకూడదు. ఏం చెప్పిందంటే నీ చూడు నిజమా కదా తెలుసుకో. ఊరికే బురద వేయద్దు, నిజంగా చూడు. దేవి గారు చివరిగా చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఇంకా మీరు ఈ ఆధ్యాత్మిక చింతనలోనే గడపాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇంకా మీరు ఇప్పుడు మీకు ప్రధానంగా ఒకటి ఎర్రదొడ్డి గంగమ్మ ఒక దేవాలయాన్ని కట్టాలి మీరు. ఎర్రదొడ్డి గంగమ్మ అంటే ఆ అమ్మకు గుడి కట్టారు అనేది ఇంతవరకు ఉన్నది. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఎర్రదొడ్డి గంగమ్మకు గుడి లేదంట అన్నారు. ఈయన నేను చూసిన కడతన్నారు, కానీ అమ్మవారిని చెడపకుండా ఇట్లా గోడ ఉంది కదా, ఆ రూపం అట్లే పెట్టి పైన కడతారు. మామూలుగా అమ్మకైతే గుడి కట్టారు. పండకోసమ్మను అట్లా ఇట్లా అని అనింది. కడతాం గాని నిలబడాలంట. అమ్మవారు వచ్చిన వాళ్ళు వదిలేసినారు. మా తాత వాళ్ళు ఇబ్బందులు పడినారు. కొన్నాళ్ళు కొలిసి ఆ తరం పైన ఇబ్బంది పడినారు మా మామగారు. అట్లా లేకుండా మనము మన తర నిలబెడదాం. ఒక టెంపుల్ కట్టాలి, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసుకుంటూ ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆత్మవిద్య, తత్వాలు, పాటలు, ఎవరైనా వెళ్తే పోవడము, సత్సంగాలు ఇట్టాటి ఇష్టం నాకు. ప్రజలకు ప్రచారం చేయాలని అంతే, ఏం లేదు. ఈ ఖర్చు ఇట్లా అనేది ఏం లేదు. అప్పుడు వద్దనుకున్న వాళ్ళే ఇంకా కొందరు మంచి మార్గం లేని కదా నడుస్తుంది. ఇది మంచిదే కదా, అంతే కదా. మీరు ఏం చేస్తున్నారు, ఏం పర్వాలేదు ముందడుగు వేయండి అన్నారు. లేకపోతే నేను వద్దులేనే ఉన్నా, సైలెంట్ గా నాదే రాసుకుంటా, నా భక్తి నేను చేసుకుంటా. భక్తి ఉందంటే ఖచ్చితంగా ఉంది. నామం పలికినా చాలు, రామనామం పలికినా చాలు, నారాయణ నామం పలికినా చాలు. మా అమ్మ ఏం నామం పలికింది, ఎప్పుడు తత్వాలు వాడుకుంటా ఉన్నారు. ఆమె చెప్పలే అంతే. ఊర్లో అందరికీ తెలుసు, మా పుట్టింటి కూడా అందరికీ తెలుసు. మా అత్తలకు తెలిసినా వాళ్ళకు జ్ఞానం తక్కువ. నువ్వు ఏదో చెప్తారు, జ్ఞానికి ఎరుక అజ్ఞానికి ఏమెరుక అని. వాళ్ళు కొంచెమైనా దైవ మార్గంలో ఉండాలా, లేకుంటే నేను చెప్పేది ఏదో ఎట్లా అర్థమవుతుంది. వాళ్ళు నువ్వు అమ్మవారిని కొలుచొద్దు అంటారు, నీ కష్టం వచ్చిందంటారు. కష్టం రాకుండా ఏమి ఉండదు. కష్టం వచ్చిందని ఇసిపెట్టేస్తామా, కష్టం వస్తే ఇంకో సుఖం వస్తుంది, దాని తర్వాత ఇంకోటి ఏందో వస్తుంది అని ఇసిపెట్టేసినాము మేము. ఖచ్చితంగా అవైతే నేను వెలుగులేక తేవాలని ఉండా. నేను రాసిన ఒకటి కూడా నేనేం రాసిన అది ఏ చరిత్ర. ఇప్పుడు కాకతీయుల గురించి చెప్తుంది, మళ్ళీ శివాజీ ఛత్రపతి చరిత్ర ఉంది. అక్కడ హంపీకి పోయినప్పుడు చరిత్ర చెప్తుంది. శిల్లలు మాట్లాడతాయి, ఆ శిల్పాలు ఇట్లా ముట్టుకున్నప్పుడు నాకు ఏదో చెప్తాయి. నేను అవి రాస్తానా, నేను తెలుసుకోవాలి కదా. నాకు అది హైలైట్ చేసుకొని నేను పెట్టుకోవాలని ఉంది. చరిత్ర చెప్పాలనేది ఉంది. ఆ చరిత్ర అనేది తెలియజేయాల, మూసిపెట్టుకుంటే ఎట్లా అనేది వచ్చింది నాలో. ఒక ఆయన కూడా చెప్పినాడు, నీలో నువ్వు ఉంటే ఎట్లా తెలుస్తుంది, నువ్వు మంచిగా చెప్తాను, మీరేం ఎవరిని బలవంత పెట్టలే,
ఆరు నెలల కంటే నాకు ఈ అంతరాలెత్తాం మంత్రాలెత్తాం ఇది తక్కువే. ఓకేలేండి. అంటే ఓన్లీ దేవుని ప్రచారం చేయాలన్నా, దేవుని ప్రచారం మెయిన్ గా ఇదే, గుడి గట్టాల ప్రచారం చేసుకోవాలా, ప్రచారం చేసుకోవాలి. ఆధ్యాత్మిక బోధనలు చెప్పాలా, అట్లా ఉంది నాకు ఐడియా. అదే. మా తాత బ్రహ్మనాయన, మళ్ళీ మేము బ్రహ్మనాయన ఎక్కువ కనపడతాడు నాకు. ఎవరు మీ తాతని అంటాడు, ఎదురుకొచ్చాడు, ఎదురుకొచ్చి రాస్తా అంటాం. బ్రహ్మంగారే కదా రాస్తాడు, ఇది కన్ను మూసుకొని రాసేది బ్రహ్మే కదా. మరి ఇంకా బ్రహ్మంగారు కనపడతానే మనకు అవి వస్తున్నాయి, లేకుంటే ఎట్లా వచ్చినాయి? ఎట్లా అంటే కొందరు తీసిపాలేరు, కరెక్టే వాస్తవమే, లేకుంటే ఎట్లా వస్తాయి? మనం రాయలేం కదా, మనం ఏదో తెలుగులో రాస్తాము. ఇప్పుడు పదాన్ని పలికి మళ్ళీ తిరిగేసి పలికి దాన్ని ఇంకోటి సృష్టిస్తుంది కదా కొత్త పదము, అదంతా కవులే కదా అట్లా చేసేది, లేకుంటే ఎట్లా వస్తాయి? నరాల వరాల విరాల ఎరాల మరాల తరాల అట్లా లాంగ్వేజ్లు కూడా వస్తాయి. అట్లా కట్టులాగా పోతుంది అంతా, దాన్ని తిరిగేసి చదువుకోవాలా. అవేవి ఇవేవి తవేవి నివేవి వావేవి ఇవేవి అన్నీ వస్తాయి అట్లా వేరే భాషలో కూడా. అవన్నీ తీయాలి కదా చరిత్ర, కొంచెం చూస్తామని ఉండం. ఎవరైనా చెప్పినా కూడా నేను బుక్కులు రాసినట్టు కూడా కొంచెం ఫోకస్ చేయాలని ఉంటాం. ఎవరైనా చదవగలుగుతారా ఇదంతా ఏంది? ఇప్పుడు 3 డైమెన్షన్ ఉంటుంది, ఒకటి వేస్తాము, ఒక పిక్చర్ వేసినాం అనుకో 3 డైమెన్షన్ లో ఉంటది. ఇట్లా చెయ్యి కట్ చేస్తే ఒకటి కనపడుతుంది గోవా, ఇంకోటి కనపడితే ఇంకోటి కనపడుతుంది. 3 డైమెన్షన్ రాసింది, 5 డైమెన్షన్ రాసింది. హంసయానం గురించి మొత్తం హంసలు, కళ్ళు, నెమళ్ళు అవన్నీ ఉన్నాయి, అవన్నీ తెలియదు కదా, అన్ని రాతలోనే చూపిస్తుంది. అకార ఇకార ఉకార మకార శకార లకార అన్ని రాస్తుంది, మళ్ళీ దానికి చుట్టుకుంటా వస్తుంది అంతా. ఏది రాసినా మళ్ళీ సున్నా చుట్టేస్తుంది. అంటే సింబాలిక్ గా శూన్యమే ఉంది, లాస్ట్ కు లయమే కావాల్సిందే, అందరు సృష్టి అనేది శూన్యమే చుట్టాది. చూశారు కదా, దేవి గారు తనకున్న వాక్ సిద్ధిని శుద్ధిని మనం ఆమె ప్రయాణంలో ఈ ఇంతకాలం అనుభవాలను తెలుసుకోవడం జరిగింది. నమస్తే.